నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. 50,000 ఎకరాలు నిషేధిత జాబితాలోకి. రంగారెడ్డి జిల్లాలో 22A సీన్ ఇది. ఏళ్ల కిందట పైసా పైసా కూడబట్టి ప్లాట్లు కొన్నారు. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నారు. ఇన్నేళ్లుగా ఆస్తి పన్ను కడుతున్నారు. కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. అవసరానికి ఆ ఆస్తిని అమ్ముకుందామంటే ఒక్కసారిగా షాక్. మీ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ను మేము చేయలేం అంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సమాధానం. రంగారెడ్డి జిల్లా శివార్లలో వేలాది మంది ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్పేట, తుర్కం ఏంజల్, పెద్ద అంబర్పేట, ఆదిబాట్ల, మహేశ్వరం, కందుకూరు, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, గండిపేట్, శంకరపల్లి, మొయినాబాద్ ప్రాంతాల్లో ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు, ఇల్లు, విల్లాలు కూడా తాజాగా నిషేధిత జాబితాలో కనిపిస్తాయని బాధితులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 50,000 ఎకరాలు 22A జాబితాలోకి వెళ్ళినట్టుగా బాధితులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వ అసైన్ అండ్ వక్ఫ్ భూములతో పాటుగా ప్రైవేట్ ఆస్తులు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు కూడా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, యాచారం తదితర ప్రాంతాల్లో విలువైన భూములు, ఆలయ భూములు, వక్ఫ్ ఆస్తులు కూడా జాబితాలోకి వెళ్ళినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. 22A జాబితా అవసరం లేదని ఎవ్వరూ చెప్పడం లేదు. ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డులు, అసైన్ తదితర రక్షించాల్సిన ఆస్తులను అక్రమ విక్రయాల నుంచి కాపాడడానికి అది అవసరమే. కానీ ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నంలో ప్రైవేటు భూమి చిక్కుకుంటే పరిస్థితి ఏంటి? ఏళ్లుగా రిజిస్ట్రేషన్ జరిగిన భూమి, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్న ఆస్తి, ప్రభుత్వ రికార్డుల్లో యజమాని పేరు ఉన్న భూమి ఒక్కసారిగా 22Aలోకి వెళ్ళిపోతే ఆ పొరపాటుకు బాధ్యత ఎవరిది? యజమాని మళ్ళీ తన భూమి తనదేనని నిరూపించుకోవాలా? ఇది ఇప్పుడు 22A బాధితులు వేస్తున్న ప్రశ్న. చేతిలో పత్రాలున్నా రిజిస్ట్రేషన్ సాగటం లేదు. 22A ఉద్దేశం ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్ తదితర చట్టపరంగా బదలాయింపు నిషేధిత ఆస్తులు చేతులు మారకుండా అడ్డుకోవడం. కానీ ఇప్పుడు ప్రైవేటు ఆస్తులు కూడా అదే జాబితాలోకి వచ్చాయన్నదే ప్రధాన ఆరోపణ. ఇప్పటికే క్రయ విక్రయాలు జరిగిన ఆస్తులు, ఇల్లు నిర్మించుకున్న ప్లాట్లు, ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్న స్థలాలు కూడా జాబితాలోకి వెళ్లడంతో యజమానులు లబోదిబోమంటున్నారు. కొంతమంది ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ తేదీలు నిర్ణయించుకున్నారు. తీరా కార్యాలయానికి వెళ్ళేసరికి నిషేధిత జాబితా విషయం బయటపడడం, అడ్వాన్స్ తీసుకున్నాం, రిజిస్ట్రేషన్ చేయలేం, ఇప్పుడు కొనుగోలుదారుడికి ఏం సమాధానం చెప్పాలి అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తుక్కుగూడ, ఆదిపట్ల, తుర్కా యాంజల్, పెద్ద అంబర్పేట, శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట్ తదితర ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాట్లు, విల్లాలు కూడా నిషేధిత జాబితాలోకి చేరడం రియల్ ఎస్టేట్ రంగంలో ఆందోళన మొదలైంది. ఇది కేవలం అమ్మకం ఆగిపోవడమే కాదు, 22Aలో ఉన్న ఆస్తికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. ఇంటి నిర్మాణానికి లోన్ తీసుకోవాలనుకున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఆస్తి విలువ పెరుగుతుంది, మరోవైపు రికార్డుల్లోని ఒక్క ఎంట్రీ దానిని ఆచరణలో అమ్ముకోలేని ఆస్తిగా మార్చేసింది. ఇది కేవలం ప్రజల ఆరోపణ మాత్రమే కాదు. రంగారెడ్డి జిల్లాలో 22A జాబితాపై ఇప్పటికే అనేక కేసులు హైకోర్టు ముందుకు వెళ్ళాయి. కానామెట్లోని సర్వే నెంబర్లు 41/8, 41/9లోని ప్లాట్లు, అపార్ట్మెంట్లను 22Aలో చేర్చి రిజిస్ట్రేషన్ నిరాకరించిన వ్యవహారంపై 2026 ఏప్రిల్లో హైకోర్టు విచారించింది. గతంలో ఇదే భూములకు సంబంధించి కేవలం కలెక్టర్ లేఖల ఆధారంగా రిజిస్ట్రేషన్ నిలిపివేయడం చట్టబద్ధం కాదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని తాజా తీర్పు ప్రస్తావించింది. కొన్ని సందర్భాల్లో 22A(1) ఈ కింద అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ లేకపోతే నిషేధం విధించలేమని కూడా తీర్పులో పేర్కొన్నారు. ఇదే జిల్లాలో శంషాబాద్ మండలం గుబ్బడి గ్రామంలో 1980లో కొనుగోలు చేసిన భూములను 2025లో 22A జాబితాలోకి చేర్చడాన్ని యజమానులు సవాల్ చేశారు. 2026 జూన్లో హైకోర్టు ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చిన చర్యపై తాత్కాలిక స్టే కూడా ఇచ్చింది. దీని అర్థం 22Aలో పేరు వచ్చిందంటే తప్పు జరిగే అవకాశమే లేదు, అనుకోవడానికి వీలు లేదని కోర్టు కేసులు స్పష్టం చేస్తున్నాయి. దాంతో బాధితులు NOC కోసం ప్రదక్షిణలు చేయవలసి వస్తుంది. తమ భూములు ప్రభుత్వ స్థలాల్లో లేవని, అన్ని హక్కులు పత్రాలు ఉన్నాయని చెబుతున్న బాధితులు తహసీల్దార్, RDO, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మా భూమి ప్రభుత్వ భూమి కాదని NOC ఇవ్వండి, జాబితా నుంచి తొలగించండి అంటూ దరఖాస్తులు చేస్తున్నారు. కానీ జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో ఆలస్యం అవుతుండడంతో సమస్య మరింత జటిలమవుతుంది. ఇదే అదనంగా NOC ఇప్పిస్తాం, జాబితా నుంచి పేరు తొలగిస్తాం అంటూ పైరవీకారులు రంగంలోకి దిగుతున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. 22A జాబితా అవసరం లేదని ఎవ్వరూ చెప్పడం లేదు. ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, అసైన్డ్ తదితర రక్షించాల్సిన ఆస్తులను అక్రమ విక్రయాల నుంచి కాపాడడానికి అది అవసరం.
అవసరమే. కానీ ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నంలో ప్రైవేటు భూమి చిక్కుకుంటే ఏళ్లుగా రిజిస్ట్రేషన్ జరిగిన భూమి, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్న ఆస్తి, ప్రభుత్వ రికార్డులో యజమాని పేరు ఉన్న భూమి ఒక్కసారిగా 22A వెళ్ళిపోతే ఆ పొరపాటుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. యజమాని మళ్ళీ తన భూమి తనదే అని నిరూపించుకోవాలన్నది ఒక వర్గం. రంగారెడ్డి జిల్లాలో 22A జాబితాపై వస్తున్న ఫిర్యాదులన్నింటినీ ప్రత్యేకంగా పరిశీలించాలి. ప్రతి సర్వే నెంబర్ను మాత్రమే కాకుండా ఆ సర్వే నెంబర్లోని వ్యక్తిగత ప్లాట్లు, రిజిస్ట్రేషన్లు, ఇల్లు, కోర్టు ఉత్తర్వులు, పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించాల్సి ఉంది. తప్పుగా చేర్చిన ప్రైవేట్ ఆస్తులను వెంటనే జాబితా నుంచి తొలగించాలి. పెండింగ్ దరఖాస్తులకు కాలపరిమితి విధించాలి. ఫైలు ఏ అధికారి వద్ద ఉందో ఆన్లైన్లో చూపించాలి. తిరస్కరిస్తే కారణాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలి. ఎందుకంటే 22Aలో పెట్టడం ఒక్క నిమిషం పని కావచ్చు, కానీ ఆ జాబితా నుంచి బయటపడేందుకు ఒక కుటుంబం నెలల తరబడి తిరగాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడే 22A ప్రజల ఆస్తులకే సంఖ్యలు వేస్తే అది నిషేధిత జాబితా కాదు, పరిష్కరించాల్సిన పరిపాలనా సమస్య. ప్రభుత్వం ఈ అంశాలపైన దృష్టి సారిస్తేనే బాధితులకు సరైన న్యాయం జరుగుతుంది. మరి ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా? ఈ అంశాలు ఎటువైపు వెళ్తాయి అన్నది వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేచుంటూ 99 న్యూస్.